చేశారు 200 రూపాయలు తర్వాత 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. 4000 వెంటనే చేస్తారు. అలాగే 3 నెలలు కూడా కల్పిస్తారు. 7000 ఉంటారా మీరు? పెన్షన్ ఇప్పుడు 1000 రూపాయలు పెరిగింది. 3000 4000 చేశారు. గత 3 నెలలది కూడా ఏప్రిల్ నెల నుంచి అదనంగా 3000 7000 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా మొదటి నెల మీకు 7000 ఇస్తున్నారు. వచ్చే నెల నుంచి 4000 వస్తుంది. ఏప్రిల్ నెల నుంచి ఏప్రిల్ మే జూన్ 3000 1000 ఈ నెల 4000 మొత్తం 7000 అన్న మాట ప్రకారంగా వెంటనే చేశారు. కూడా ఏమీ పెంచలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3000 6000 చేస్తా ఉన్నారు. 6000 మొట్టమొదటిసారిగా మీకు అందిస్తారు. ఏంటి ప్రాబ్లము? ఆర్టిఫిషియల్ లింబా వచ్చాను మన పోసండి. అక్కడ ఏం చాలు వాల్సేపు మంచి వచ్చేస్తున్నాను. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. కోటి 50 లక్షలు శాంక్షన్ వచ్చింది. అది ఎందుకు గతంలో చేయలేకపోయారు అనేది కూడా ఇవాళ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో తీసుకుంటే మరలా అమరావతిని పునరుద్ధరించాలి, మరలా రాజధానికి ఇంప్రూవ్ చేయాలనే లక్ష్యంతో ఎప్పటికే చంద్రబాబు నాయుడు గారు మరి ప్రయాణం మొదలుపెట్టారు. అదేవిధంగా పోలవరం సందర్శన జరిగింది. పోలవరం సందర్శన జరిగిన తర్వాత నిన్న అంతర్జాతీయ నిపుణులు కూడా వచ్చి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన కూడా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసే దిశగా వెళ్తా ఉంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పోలవరాన్ని అమరావతిని అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తా ఉంది. ఇవాళ కేంద్రం ఒక స్పష్టమైన హామీ ఇస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అడుగట్టిపోయిన అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించాలి. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 5 సంవత్సరాల్లో ఎంత కోల్పోయిందో అంతకు 2 రెట్లు ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలనేది ఇవాళ నరేంద్ర మోడీ గారి సంకల్పం. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ఆ అభివృద్ధి ఫలాల్ని వేగవంతంగా ప్రజలకు అందించడం కోసం ముఖ్యమంత్రి గారు కృషి చేస్తా ఉన్నారు. వారి ఆశయాలకి అనుగుణంగా ఇవాళ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజాప్రతినిధులకి పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సంక్షేమానికి ముందుకు రమ్మని కోరుతా ఉన్నా.
గత ప్రభుత్వ హయాం మాదిరిగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను చిన్నచూపు చూడటం, కించపరచడం, అవమానించడం, అగౌరవపరచడం అనేది ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం కాదు. మేము అందరినీ గౌరవిస్తాం, అందరికీ ఇవ్వాల్సిన గౌరవం తప్పనిసరిగా ఇస్తాం. మా ముఖ్య ఉద్దేశం ఒకటే, ప్రజలకి సుపరిపాలన అందించాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని మేళవించి ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకి ఆ ఫలాలు అందివ్వాలనే దిశగా ఇవాళ ప్రయాణం మొదలు పెట్టడం జరిగింది. ఇది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం. ఈ మొట్టమొదటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న అధికారులకు, అదేవిధంగా కూటమి నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా ప్రతినిధులకు మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.